అరవింద్, నిన్ను ప్రేమించేది అంజలి కాదు, మా అక్క అలివేణి అని చాలా ఎమోషనల్ గా అన్నారు. పార్కుకొచ్చి ముద్దివ్వకుండా వెళ్తావా? నేనెప్పుడు పార్క్ వచ్చాను అరవింద్? నేను అంజలిని కాదు, అలివేణిని. ఈ వాయిస్ అంజలిది. ఈ అంజలినే నేను ప్రేమించాను. అలాంటిది నువ్వు అరవింద్ను ప్రేమించానంటవేంటి? నాన్న, అరవింద్ని ఫోన్లో ప్రేమించింది నేను. నేను అరవింద్ ప్రేమించుకుంటే మధ్యలో తెలివిగా అనాథనంటూ అంజలి మన ఇంటికొచ్చి మిమ్మల్ని, అరవింద్ని, మనందరినీ మోసం చేస్తుంది నాన్న. నేను అరవింద్ ఒకరినొకరు చూసుకోకుండా ఫోన్లో పేర్లు మార్చుకుని ప్రేమించుకున్నాం. ఇద్దరం విజయవాడలో కలుసుకుందామని అనుకున్నాం. అదే రోజు రాత్రి ఈ అంజలి అనాథని మీరింటికి తీసుకొచ్చారు. ఆ రాత్రి నేను అరవింద్ పార్కులో కలుసుకుంటామని తెలుసుకొని మీ దగ్గరకొచ్చి అరవింద్ ప్రేమికురాలిగా ఓ కట్టుకథ చెప్పి మిమ్మల్ని వెంట తీసుకుని పార్క్ వెళ్ళింది. అదే రోజు నేను అరవింద్ని కలవడానికి పార్కు వెళ్ళాను. కానీ నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయింది నాన్న. ఆ తర్వాత హాస్పిటల్లో స్పృహలోకి వచ్చాక చూస్తే అరవింద్ లవర్ అంజలి అని మీరే నాకు అన్ని చెప్పారు. ఆ క్షణం నేనేమీ మాట్లాడలేకపోయాను నాన్న. అరవింద్ లవర్ అంజలి కాదని, నేనే అని నిజం చెప్పలేక గతం మర్చిపోయానని మీ దగ్గర అబద్ధం చెప్పి నా ప్రేమను చంపుకున్నాను నాన్న. ఫోన్లో మాత్రమే మాట్లాడుకోవడం వల్ల నేనెవరో తెలియని అరవింద్కు అంజలి తనేనని మీ ద్వారా చెప్పించేసరికి అరవింద్ తానే అంజలి అని నమ్మి మోసపోయాడు. తన ప్రేమికురాలు అంజలి అని ఇదిగో పెళ్లి వరకు వెళ్లారు. మీరు అప్పటికే అంజలికి అరవిందులకు పెళ్లి చేస్తానని రత్నప్రభ గారితో చెప్పి మాటిచ్చేశారు. దాంతో నిజం మీతో చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను నాన్న, కుమిలిపోయాను. అమ్మా అలివేణి, కాస్త ఆగమ్మా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్పింది ఎంతవరకు నిజమో నాకు అసలు అర్థం కావటం లేదు. నీ స్థానంలో అరవింద్ ప్రేమికురాలుగా అంజలి ఎందుకు వచ్చింది? ఆ విషయం అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పడం ఏంటి? అసలు నిజమేంటమ్మా? అల్లుడు గారు, నిజం నాకు తెలుసు. అరవింద్ని ప్రేమించింది అలివేణియే. ఇదే నిజం అల్లుడు గారు. ఇంతసేపు అలివేణి ఇన్ని నిజాలు చెప్తున్నా ముంగీసులో ముఖం పెట్టుకుని అలా చూస్తుందే కానీ ఒక్క ముక్కైన అంజలి మాట్లాడుతుందా? బామ్మగారు, ఏంటిదంతా? అసలేంటి నాటకాలు? నాటకం నీదే. నువ్వు వాడుతున్న నాటకాలను అల్లుడి మీద నిజం చెప్తావా లేదా? అయ్యో బామ్మగారు, అరవింద్ని ప్రేమించింది నేనే, అలివేణి కాదు. ఒక ఆడపిల్ల ప్రేమను అన్యాయంగా లాక్కుని మళ్ళీ సిగ్గులు అక్కడ మాట్లాడుతున్నావా? అసలు నిన్ను
చెప్పవే 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 నాన్న అమ్మో నాన్నకి నిజం చెప్పలేను. కృష్ణవేణి, నా ప్రేమని నువ్వే ఎలాగైనా కాపాడాలి. నీరంటూ కాదు, నిప్పంటూ కాదు, ఈ ప్రేమ దీయే గుణం. ఓ నీట్లో పుట్టేటి నిప్పేరా ప్రేమ, కష్టం రా చల్లార్చటం. రాక్షసుణ్ణి చేసి నువ్వు దేవతగా పూజలందుకుంటున్నావా చిన్నమ్మ దేవి? నీకు చెట్టు, దానికో ఫోటో, దండ, అగరబత్తులు, పూలు, పండ్లు. జనకర జనారి అమ్మోరువైపోయావా చిన్నమ్మ దేవి? నా రాకతో నీ దీపం కూడా చప్పున ఆరిపోయింది చిన్నమ్మ దేవి. ఆ జన్మలో శృంగార పురుషోత్తముని నిన్ను మనసా వాచా కోరుకున్న నీ భక్తుణ్ణి సజీవ సమాధి చేసి ఇక్కడ భక్తులతో పూజలు చేయించుకుంటున్నావా? నీ శృంగార పూజ చేయడానికి నీ భక్తుడు కాలముఖ రుద్రుడు సజీవుడై వచ్చాడు చిన్నమ్మ దేవి. చూడు, నీ రూపలావణ్యాలు ఇంకా నా కళ్ళ ముందు మెద్దులుతూనే ఉన్నాయి. వగ్గరు, నీ చూపు సెగలు, నీ హంస నడకలు ఈ గుండెల నిండా అలాగే ఉన్నాయి చిన్నమ్మ దేవి. 200 సంవత్సరాల సుదీర్ఘ నిద్ర నుంచి లేచాడు నీకోసం, 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 నీకోసం. నీకోసం వచ్చాను చిన్నమ్మ దేవి.
నేను సజీవుడైన క్షణం నుంచి నా మనసు నిన్ను చూడాలని ఆరాటపడుతుంది. నా కరములు నిన్ను తాకడానికి కరవాలములై ఎదురు చూస్తున్నాయి. ఆ జన్మలో తప్పించుకున్నావు, ఈ జన్మలో తప్పించుకోలేవు చిన్నమ్మదేవి. నా గుండెల మీద నువ్వు తొమ్మిదలా వాలాలి. పొట్ట తేనె తీపి ఎరగని వట్టి అమాయకుడు నీ మొగుడు. జనాలే, నీ తీపి నాదే. ఈ జన్మకు సరిపోయేంత తేనె పట్టు నీ దగ్గర నుంచి తీసుకోవడానికి వచ్చానే చిన్నమ్మదేవి. ఒక ఆడదాని కోసం బ్రహ్మ సృష్టిని కాలదన్ని విధిరాతను ఎదిరించి సజీవుణ్ణి వచ్చాను. చూడు చూడు. ఓహో, పెళ్ళైన కొత్త దంపతులు వచ్చి నీ దర్శనం చేసుకుంటే శతమానం భవతి అని నువ్వు దీవిస్తావా చిన్నమ్మదేవి? ఈ కాలముఖ రుద్రుణ్ణి కడతీర్చి నువ్వీ పిచ్చి జనాలకు దేవతవయ్యావు కదా. పూజించండి రా, పూజించండి. దీపం వెలిగింది. టెంకాయ పగిలింది. ముడుపులు కడుతున్నారు. ఏడడుగులు నడుస్తున్నారు.
చిన్నమ్మదేవి నీకు దండం పెట్టి టెంకాయ కొట్టి ముడుపులు కట్టి 7 అడుగులు నడిస్తే వీళ్ళు నువ్వు 100 ఏళ్ళు చల్లగా చూస్తావా? బాగుంది బాగుంది జడ్జనగల జనారే. నా చరిత్ర నిన్ను దేవతలు చేసిందా? నీ దేవత రూపాన్ని ముక్కలు ముక్కలు చేసి తీరుతాను చిన్నమ్మదేవి. నీకు పూజలు నాకు చెప్పులా? నన్ను అవమానపరుస్తున్నందుకు నీ భక్తుల రక్తంతో నన్ను నేను రక్తాభిషేకం చేయించుకుంటాను. నువ్వు చూడు చూడు. ఈ కాలము కరుద్రుని చెప్పులతో కొట్టిస్తారా? నన్నే చేయదు. చిన్నమ్మదేవి భక్తుడు కదరా. నీ రక్తంతో నన్ను నేను అభిషేకం చేసుకుంటాను రా. రా